భక్తులారా, తిరుపతి మీదుగా వెళుతూ శ్రీవారిని దర్శించుకోలేదని బాధపడుతున్నారా? తిరుమల శ్రీవారిని కొన్ని క్షణాలు మాత్రమే దర్శనభాగ్యం కలిగిందని చింతిస్తున్నారా? దిగులు చెందకండి. ఎంతో ప్రశాంతంగా, రద్దీ లేకుండా తిరుమల శ్రీవారికన్నా పెద్దగా ఉన్న శ్రీనివాస మంగాపురం స్వామిని సందర్శించండి. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో వెలసిన తిరుమల శ్రీవారి ప్రతిబింబమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు. ఎవ్వరూ కూడా తరమకుండా మీరు శ్రీస్వామివారిని నిదానంగా తనివితీరా చూసి తరించి దివ్యానుభూతి పొందండి. స్వామివారిని అంత పెద్దగా దగ్గరగా చూస్తుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. స్థలపురాణం. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో వెంకటేశ్వరస్వామి వివాహం తర్వాత ఆయన నారాయణవనం తిరుమలకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలో వెంకటేశ్వరస్వామి శ్రీనివాస మంగాపురం సమీపంలోని అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆగి ఆయనను దర్శించారు. అగస్త్యుడు ఆ నూతన దంపతులను ఆశీర్వదించి పెళ్లైనవారు మొదటి 6 నెలలపాటు ఏ కొండనూ ఎక్కకూడదనే నానుడి ఉందని వారికి చెప్పాడు. ఆ కాలంపాటు తనతో ఉండమని ఆయన వెంకటేశ్వరస్వామిని, పద్మావతిని ఆహ్వానించాడు. ఆ నూతన దంపతులు అగస్త్యుని వినయపూర్వకమైన ఆహ్వానాన్ని అంగీకరించి తర్వాతి 6 నెలలపాటు ఆ ఆశ్రమంలోనే ఉండిపోయారు. కలియుగ దైవం శ్రీనివాసుడు మరియు శ్రీ అలివేలు మంగ ఇక్కడ నివసించినందున ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. 6 నెలలు గడిచిన తర్వాత శ్రీ వెంకటేశ్వరస్వామి మరియు పద్మావతి తిరుమలకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆశ్రమం విడిచి వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామి 2 వాగ్దానాలు చేశారు. ఒకటి, ఏదైనా వైకల్యం కారణంగా కొండ ఎక్కి తిరుమలలోని ఆయన దర్శనం చేసుకోలేనివారు కొండ దిగువన ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చని. రెండవది, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి అంటే వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తారని వెంకటేశ్వరస్వామి వాగ్దానం చేశారు. ఈ వరంతో వెంకటేశ్వరస్వామి కళ్యాణ వెంకటేశ్వరస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారన్నది సరిగ్గా తెలియకపోయినా తిరుమల శ్రీవారి ఆలయంని నిర్మించిన తొండమాన్ చక్రవర్తిని తన చివరి రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించాడన్నది స్థానిక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో తిరుమలలో శ్రీవారికి జరిగే అన్ని సేవలు, ఉత్సవాలు ఇక్కడ కూడా జరుగుతాయి.